చూడండి ఫ్రెండ్స్, ఎంత చక్కగా ఉడికాయో బేడలు చూడండి. ఇప్పుడు హాఫ్ బాయిల్ అయినాయి అన్నమాట. అంటే అర్థం మనం ఇప్పుడు ఇలా తీసుకొని చూడండి, నలిపితే కొంచెం ఇట్లా ఈ స్థితిలో ఉన్నప్పుడు చింతాకు వేసుకున్నాం ఫ్రెండ్స్. తర్వాత పులుపు కదా, పెద్దగా ఉడకదు. మొత్తం బాగా కడుక్కొని చింతాకు దుమ్ము ఏదైనా ఉన్నా పోతుంది. నేను వేసాను చూడండి, టొమాటో, వెల్లుల్లి. ఎందుకంటే ఫ్రెండ్స్ మనము పప్పే అనుకోండి ఇనఫ్. ఇప్పుడు ఇందులో జస్ట్ మనం సాల్ట్ వేసి ఉడికాక రుద్దుకొని తిరువాత పెట్టుకుంటే ఓన్లీ పప్పే కావాలనుకునే వాళ్ళకు చింతాకు పప్పు రెడీ ఫ్రెండ్స్. బట్ నేనేం చెప్పాను, మా ఇంట్లో పప్పు కట్టు ఇష్టపడతారన్నాను కదా ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనము ఉప్పు, పప్పులో సరిపడా ఉప్పు వేసుకోవాలి ఫ్రెండ్స్. ధనియాల పొడి కూడా కొంచెం వేసుకున్నాం ఫ్రెండ్స్. కొంచెం రసం టేస్ట్ కోసం ధనియాల పొడి, వెల్లుల్లి వేసాం కదా ఫ్రెండ్స్. కొద్దిగా జీలకర్ర కూడా వేసుకోవాలి. ఇవన్నీ రసంలో ఫ్లేవర్ కోసం. మళ్ళీ తిరువాతలో వేస్తాం. వేసి కొంచెం ఎసురు అనమాట, రసానికి సరిపడా ఎసురు వేసుకోవాలి ఫ్రెండ్స్. ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర వేసేస్తే చూడండి ఫ్రెండ్స్, కొత్తిమీర కొద్దిగా ఎక్కువే, ఫ్లేవర్ సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. కొత్తిమీర రసం కూడా కాబట్టి ఇంకా అన్నీ ఇందులో. ఇప్పుడు మనం పచ్చిమిర్చి వేసాం ఆల్రెడీ, పసుపు, టమాటో, పచ్చి చింతాకు, కొత్తిమీర, కరివేపాకు కొద్దిగా అన్నీ వేసుకున్నాం ఫ్రెండ్స్. మళ్ళీ తిరువాతకు కూడా వేస్తాము, కాకపోతే కొంచెం పప్పు కట్టు కావాలి కాబట్టి కొంచెం ఎసరు ఎక్కువే వేస్తున్నాం ఫ్రెండ్స్. మళ్ళీ తిరువాత పెట్టాక చూద్దాం. చూసారు ఫ్రెండ్స్, పప్పు చూడండి, మరి మెత్తగా రుద్దకూడదు, ఇట్లా కచ్చా పచ్చగా రుద్దుకోవాలి. తిరువాత గింజలు ఫ్రెండ్స్, మినప్పప్పు, ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, ఆనియన్స్, కరివేపాకు ఫ్రెండ్స్. 2 అంటే 2 గింజలు మెంతులు, ఇంట్లో కరివేపాకు ఉంది, ఆవాలు ఉన్నాయి. ఎండుమిర్చి, వెల్లుల్లి, ఆనియన్స్, కరివేపాకు, మినప్పప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర. చూడండి ఎంత బాగుందో పోపు, కలర్ఫుల్గా. పిల్లలు ఆ గింజలు కనపడితే తినరు ఫ్రెండ్స్, అందుకని జస్ట్ అందులో ఇవన్నీ పప్పులు ఏం కనపడకుండా ఇవన్నీ పప్పులేకనమాట. ఇది పప్పులో పప్పు కట్టు ఫ్రెండ్స్, చాలా రుచిగా ఉంటుంది, పిల్లలకి ఇష్టం. చింతాకు పప్పు గుమ్ములాడుతూ రెడీ అయిపోయింది. ఇంకా సీజన్ అయిపోయింది, ఇంకా దొరకదులేండి పప్పు కట్టు. ఇంకా వేరే రసం ఏం అక్కర్లేదు. ఇవి మా వంటలు ఫ్రెండ్స్, చింతాకు పప్పు, రసం, దొండకాయ వేపుడు.